ఒక ఎండాకాలం రాత్రి, సమయం 11 దాటి ఉంటుంది. చల్లని వాతావరణం. ముఖాలతో ఉన్న ఒక మాయా కొబ్బరి బొండం, ఒక మాయా మామిడి పండు రెండూ కలిసి గాల్లో సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా, పక్కపక్కనే ఉన్న 2 గుడిసెల ముందు వేసుకున్న 2 మంచాల్లో ఎదురెదురుగా కూర్చొని కోపంగా చూసుకుంటూ విసనకర్రలతో విసురుకుంటున్న శారద, అనామిక అనే అత్తాకోడళ్ళు కనబడ్డారు. ఓయ్ మామిడి, మన అత్త కోడలని చూసావా? ఇప్పుడు కూడా కోపంగా ఒకరినొకరు చూసుకుంటూ ఎలా విసురుకుంటున్నారో. ఏం చేద్దాం కొబ్బరి, అత్త శారద నిన్ను పొలం గట్టున పెంచి పెద్ద చేసింది. కోడలు అనామిక తన పుట్టింటి దగ్గర నన్ను పెంచి పెద్ద చేసింది. మనకి కొన్ని మాయా శక్తులున్నాయి. వాటిని మనం ఉపయోగించి ఈ అత్త కోడళ్ళ నడుమ కోపం పోయి ప్రేమ కలిగేలా చెయ్యాలి. నువ్వేమంటావు? తప్పకుండా చేద్దామని అంటాను మావిడి. నువ్వు నేను కలిసిమెలిసి ఉంటున్నట్టు, మాట్లాడుకుంటున్నట్టు మన అత్త కోడళ్ళు కూడా ఉండాలి కదా. అందుకోసం ఏమైనా చేద్దాం. ఏం చెయ్యాలో చెప్పు కొబ్బరి, నేను తప్పకుండా చేస్తాను. మామిడి, నువ్వెంటనే వెళ్ళి అనామిక పక్కనే పడిపో. అప్పుడు నిన్ను అనామిక చేతుల్లోకి తీసుకుంటుంది. నీ నుంచొచ్చే కమ్మని వాసన అత్త శారద దగ్గరికి వెళ్తుంది. వాసనకి అత్త శారద మైమరిచి మామిడి పళ్ళ కోసం ఇద్దరూ కలిసి అనామిక పుట్టింటికి వెళ్ళిన సంగతిని గుర్తు చేసుకుంటారు అని కొబ్బరి చెప్పగానే మామిడి పండు మురిసిపోయింది. భలే ఐడియా ఇచ్చావు కొబ్బరి, ఇక నేను ఆలస్యం చేయను అని మాయా మామిడి పండు గాల్లో నుంచి నేరుగా అనామిక పక్కన పడింది. అనామిక ఆశ్చర్యంగా చూస్తూ ఆ మామిడి పండుని పట్టుకుంది. ఆ మామిడి పండు నుంచి వస్తున్న వాసన శారద దగ్గరికి వెళ్ళింది. శారద సంతోషపడుతూ, కాళ్ళ ఈ మామిడి పండు వాసన అనగానే అనామిక కూడా ఆ వాసనను పీల్చుకుంది. ఆనందంగా, అవునత్తయ్య, ఈ మామిడి పండు వాసన మా పుట్టింటి దగ్గర ఉన్న మామిడి చెట్టుకు కాసిన మామిడి పండు వాసనలాగే ఉంది. నీకు గుర్తుందా కోళ్ళ? అయ్యో, ఎంత మాట అత్తయ్య. నేను కోడలుగా వచ్చిన కొత్తలో మీరు నేను కలిసి ఈ మామిడి పళ్ళ కోసమే కదా మా పుట్టింటికి వెళ్ళాం. ఇద్దరం పోటీ పెట్టుకుని మరీ మామిడి పళ్ళని తిన్నాం. అవును కోళ్ళ, నువ్వు నన్ను మించి తింటానని పొట్టుబెట్టో గుర్తుందా? చివరికి నీకే కడుపు నొప్పి వచ్చింది. అత్తయ్య, మీరప్పటికి ఇంకా తినొద్దని చెప్తూనే ఉన్నారు, కానీ నేనే వినలేదు, తింటూనే ఉన్నాను. నిజానికి ఆ రోజులు చాలా బాగుండేవి కోళ్ళ. ఇద్దరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమే కదూ. ఆ మాటకి అనామిక కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, శారద, అనామిక కలిసి అనామిక పుట్టింటికొచ్చారు. అనామిక తల్లి సుజాత, తండ్రి రాజయ్య ఎంతో సంతోషపడ్డారు. చెల్లమ్మ, బావగారిని, అల్లుడు గారిని కూడా తీసుకురావాల్సిందిగా. వాళ్ళకే పనులున్నాయని చెప్పారన్నయ్య. నేను నా కోళ్ళ మాత్రం ఓ 2 రోజులుండి పోదామని వచ్చాం. అయ్యో వదిన, 2 రోజులు కాకపోతే 2 వారాలు ఉండండి. వద్దని మీకెవరు చెప్తారు? చాలు వదిన, నువ్వెందుకు అట్టా అంటున్నావు నాకు తెలుసులే. ఎక్కడుంటే మీ కూతురు మీ కళ్ళ ముందు ఉంటుంది, సంతోషంగా చూసుకోవచ్చని. ఆ మాత్రం నాకు అర్థం కాదా? మీకు అర్థం కాదని మేము అన్నామా వదిన? లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు ఈ చిన్న ముచ్చట అర్థం కాదని మేమెలా అనుకుంటాం చెప్పండి? సర్లే వదిన, నేను నా కాళ్ళు వచ్చిన విషయం ఏంటంటే అని శారద విషయం చెప్పబోతూ ఉంటే, సుజాత మాట మధ్యలో కల్పించుకొని, మామిడి పళ్ళ కోసం వచ్చారని మాకు తెలుసు వదిన అని చెప్పింది. తెలుసుగా, మరి పెరట్లోకి పదండి, మామిడి పళ్ళను కోసుకుందాం. శారద, అనామిక, సుజాత, రాజయ్య పెరట్లోకి మామిడి చెట్టు దగ్గరికి వచ్చారు. తాజా మామిడి పళ్ళని చూడగానే శారద నోట్లోకి లాలాజలం వచ్చింది. పొడవాటి స్టూల్ మీద అనామిక నిలబడి చేతికి అందిన మామిడి పళ్ళని కోసింది. ఒక గంప నిండాయి. అత్తాకోడళ్ళు అదే చెట్టు కింద కూర్చొని పోటాపోటీగా తినటం మొదలుపెట్టారు. ఇక ఫ్లాష్ బ్యాక్ పూర్తయింది. ఆకాశంలో తేలుతున్న కొబ్బరి, మామిడి ఆసక్తిగా చూసుకున్నాయి. చూసావా మామిడి, మొదటి అడుగు పడింది. మామిడి సంతోషంగా, అవును కొబ్బరి, ఇప్పుడు మన ప్లాన్ 2వ భాగం పూర్తి చేయాలి అని చెప్పింది. అంతే, కొబ్బరి కూడా మెల్లగా కిందకు జారింది. శారద పక్కన పడింది. శారద ఆశ్చర్యంగా, అయ్యో, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనామిక అని అడిగింది. అప్పుడు అనామిక వెంటనే, నాకు తెలీదు అత్తయ్య అని చెప్పి తన చేతిలో ఉండాల్సిన మామిడి పండు అక్కడ లేదని గమనించింది. అత్తయ్య, మీరొకటి గమనించారా? ఇంతకు ముందు నా దగ్గరికి మామిడి పండు వచ్చింది. అప్పుడు మీ దగ్గర కొబ్బరి బొండం లేదు. ఇప్పుడు మీ దగ్గరికి కొబ్బరి బొండం వచ్చింది. నా దగ్గరే మామిడి పండు లేదు.
అని కోడలు అనామిక చెప్పిన విషయం అత్తగారు శారదకి అర్థమైంది. శారద ఆ కొబ్బరిని చేతిలోకి తీసుకుంది. కాళ్ళ నీకు జ్వరం వచ్చినప్పుడు నేను నీకు కొబ్బరి నీళ్ళు ఇచ్చిన సంగతి గుర్తుందా? అనామిక ఒక్కసారిగా ఆ మాట విని భావోద్వేగానికి గురైంది. కొబ్బరి బొండం నెమ్మదిగా పైకి వెళ్ళింది. అత్తయ్య, అప్పుడు నాకు మా అమ్మ దగ్గరున్నట్టే అనిపించింది. మీరు నన్ను అంత బాగా చూసుకున్నారు. ఆ మాటకి శారద కళ్ళ నుంచి నీళ్లు కారాయి. అనామిక లేచి శారద దగ్గరికి వచ్చింది. శారద కన్నీళ్లు తుడిచింది. మనం ఎందుకు ఇట్ట దూరం అయ్యాం కోళ్ళ? 2 గుడిసెలను ఎందుకు వేసుకున్నాం? ఏరేరు కాపరాలు ఎందుకు పెట్టుకున్నాం? మన మాటలు, మన కోపం మనల్ని దూరం చేశాయి అత్తయ్య. నేను చాలా కఠినంగా మాట్లాడాను, నిన్ను అర్థం చేసుకోలే. నన్ను క్షమించండి అత్తయ్య. ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకున్నారు. మాయా మామిడి పండు, కొబ్బరి బొండం కలిసి అత్తాకోడళ్ల దగ్గరికి వచ్చాయి. ఇద్దరూ వాటిని చూసి ఆశ్చర్యపోయారు. అమ్మగారు బాగున్నారా? నన్ను పెంచి పెద్ద చేశారు. పొలం దగ్గరికి వచ్చిన ప్రతిసారి నన్ను ఎంతో అభిమానంగా చూసేవాళ్ళు. నా బాధని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ బాధని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి? అందుకే వచ్చాను, అర్థం చేసుకున్నాను, మీ ఇద్దరిని కలిపాను. శారద అనామిక మామిడి పండు వైపు చూశారు. అనామిక అక్క బాగున్నావా? నన్ను గుర్తుపట్టావా లేదా ఇంతకీ? చెల్లి అంటూ నా పుట్టింటి దగ్గర నేను పెంచుకున్న మామిడి పండువి నువ్వే కదూ? వావక్క, నువ్వు సూపర్. మీరిద్దరు కలిసి మా ఇద్దరిని కలుపుదామని వచ్చారా? అవునమ్మగారు, ఈ ఎండాకాలం ఆ గుడిసెలో వేడి తట్టుకోలేక ఉండలేకపోతున్నారు కదూ. ఏం చేద్దాం, చేసేదేమో కూలి పని, వచ్చేది తక్కువ డబ్బులు. అది బతకడానికి ఎట్టా సరిపోద్ది. ఇక కాలర్ కొనే స్తోమత ఎక్కడ చెప్పు? అందుకత్తగారు, నేను నీకు అత్తనేంటే? అనామిక అక్క నాకు అక్క, ఆ అక్కకి మీరు అత్తగారు, అప్పుడు నాకు కూడా అత్తగారే అవుతారు కదా అత్తగారు. సర్లే కాళ్ళ. ఇద్దరూ కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటారా? లేదు ఇలా విడిగానే ఉంటారా? ఎందుకు మామిడి పండు కాళ్ళ? మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారా? లేదంటే ఇలాగే విడివిడిగా ఉంటారా? శారద అనామిక ముఖాలు చూసుకున్నారు. చూసుకుంది చాలమ్మగారు. అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉండాలి. అదే మంచిది. మేమిద్దరం కలిసి ఒక పెద్ద ఇల్లులా మారిపోతాం. అంటే మాయ కొబ్బరి మామిడిళ్ళు అంతేనా? అంతే. ఇట్ట చూడండి, కలిసిమెలిసి ఉంటాం, కానీ ఇల్లులు మాత్రం వేరువేరుగా ఇవ్వండి. కొబ్బరి మాయ ఇల్లు నాకు, మాయా మామిడిల్లు కోడలకి. మీరిలా చెప్తే అలాగే, కానీ అత్త కోడలు విడిపోవడం అంత మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోండి. నేనెందుకు వేరువేరుగా మాయా ఇల్లులు ఇవ్వమని చెబుతున్నానో తెలుసా? తెలుసు. ఈ వేసవి సెలవులకి పట్నంలో చదువుకుంటున్న నీ చిన్న కొడుకు వినోదు, కూతురు మాలతి వస్తారు కదా. వాళ్ళ వల్ల అనామిక రమేష్ దంపతులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని. చాలా సంతోషం. మా అత్తయ్య మనసుని బాగా అర్థం చేసుకున్నావు. మళ్ళీ గొడవలు పెట్టుకొని విడిపోవాలని చూస్తే మాత్రం ఈ మాయా ఇల్లులు మాయమైపోతాయి. ఆ తర్వాత మీ ఇష్టం. లేదు లేదు, మేము ఎప్పటికీ కలిసి మెలిసే ఉంటాం అని చెప్పగానే మాయా కొబ్బరి మామిడి ఇల్లుల్లా మారిపోయాయి. ఎవరింట్లో వాళ్ళు మంచాలు వేసుకుని హాయిగా పడుకున్నారు. మరుసటి రోజున ప్రసాదు, రమేష్లు తమ మాయా కొబ్బరి మాయా మామిడి ఇల్లును చూసి జరిగింది మొత్తం తెలుసుకొని సంతోషపడ్డారు. ఇక అప్పటి నుంచి అత్తాకోడళ్ళు వేరువేరు ఇళ్లల్లో ఉన్నప్పటికీ కలిసిమెలిసి పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.